బెండ వచ్చేసి ఒక 10 గుంటలండి. ఇత్తనం వచ్చేసి దర్తి సీడు పావు కిలో పెట్టినండి. ఇందులో పావు కిలోకి వచ్చేసి 250 గింజలు వస్తాయి. ఫార్టీ 45 డేస్కు క్రాప్ వస్తుంది. ఫస్ట్ క్రాపు ఇది వచ్చేసి ఒక 10, 12, 15 దాకా కోతలు వస్తుందండి. పావు కిలోకు ఇంచుమించు క్వింటల్న్నర, క్వింటల్ 20, క్వింటల్ 50 దాకా తీసినండి హైయెస్ట్. నేను చలికాలం అయితేనే 2 డేస్ పడుతుంది తెంపనీక, కటింగ్ చేయనీక. అదే వర్షాకాలం అయితే డే బై డే. ఇది 10 గుంటలు బెండ పెట్టా, అటు 10 గుంటలు బెండ పెట్టా, ఈ మధ్యలో బంతి తోటేసా. అయితే దీనికి కారణం ఏంటంటే ఒక నిమ్మటోడి అనేది వచ్చింది. ఆ నిమ్మటోడి అనేది ఏ విధంగా పోతుంది అని నేను శాస్త్రవైజ్ఞతతో చాలా అబ్జర్వేషన్ చేస్తే ఆయన ఏం చేసిండు అంటే బంతి వేస్తే నిమ్మటోడి అనే వ్యాధి పోతుంది అని చెప్పడం జరిగింది. అందుకనే బంతి వేసానండి. అయితే ఈ వ్యాధికి ఇట్లా వస్తుందండి, ఇట్లా వస్తే బంతి వేస్తే పోతుంది అని వాళ్ళు చెప్పిన ప్రకారంగా బంతి వేసానండి. మేము ఇది చలికాలం కాబట్టి 2 డేస్కి ఒకసారి తెంపుతున్నామండి. వచ్చేసి 80-90 అవుతుందండి. మార్కెట్ రేటు ఇప్పుడు 35-40 రూపాయలు పోతుందండి. తెంపడం మాత్రం మేమే తెంపుకుంటాం. అవసరం ఉన్నప్పుడు ఒక కూలి మనిషిని పెట్టుకుంటాం. కూలి మనిషికి పొద్దుగాల 6కి వస్తుంది, నేను ఇంటికి వెళ్ళిపోతే 100 రూపాయలు ఇస్తామండి. తెంపుకోవడం మేము, మాకు 2 డేస్ కొన్నాడు మాకు వస్తుందండి 3000 లేదా 4000 వస్తుందండి. నెలకు వచ్చేసి ఒక 10 కోతలు వస్తుందండి. 10 కోతలలో ఎంత లేదన్నా 40-50 వేలు దాకా వస్తుందండి మాకు. ఈ బెండలో చలికాలం అనేది బాగా పురుగు వస్తుందండి. పురుగు అనేది ఎలా ఉంటుందంటే ఈ ఆకుల కింద ఉంటుందండి. బాగా ఈ ఆకుల కింద ఉంటుంది. దీన్ని మనం అప్పుడప్పుడు అబ్జర్వేషన్ చేస్తుండాలి. రెండోటి, ఈ ఆకులు అనేది తెల్లవారిపోయినప్పుడు బూడిద తెగులు అని అంటాం మామూలుగా. ఈ బూడిద తెగులు వచ్చినప్పుడు మనం ఇండెక్స్ కానీ, కస్టోడియా కానీ, నాటివో కానీ, ఎక్సకానజోల్ అని కొట్టుకోవచ్చు, టాటా కంపెనీ వాళ్ళది. ఇక ఈ నల్ల పేను బాగా వచ్చినప్పుడు ఇందులో పేను వస్తుందండి. ఇందులో ఈ పేను వచ్చినప్పుడు ఉలాల కానీ, ఫ్రేమ్ కానీ కొన్ని మందులు ఉంటాయండి, అవి వాడుకోవాలి. ఇప్పుడు మా తాన రీసెంట్గా ఉన్న పైరు చిక్కుడు, బెండ, కాకర వేసామండి. కాకర ఇప్పుడు మేము పెట్టి 1 మంత్ అవుతుంది, 30 రోజులు దాటుతుంది. మేము వేసేది ఎక్కువ కాకర, బెండ, చిక్కుడు, దోస ఇవే వేస్తున్నామండి.